హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్. పాతకాలం పెళ్లి భోజనాల్లో వడ్డించే ముద్దపప్పు దప్పలం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. మన అమ్మమ్మలు మన చిన్నప్పుడు చేసి పెట్టేవారు కదా, చాలా కమ్మగా ఉంటుంది. దీని ముందు ఏ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం లాగించేస్తారు. ముందుగా ముద్దపప్పు కోసం ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ కందిపప్పుని, హాఫ్ గ్లాస్ పెసల్ని తీసుకుంటున్నాను. మా సైడ్ అయితే మొత్తం పెసలతోనే చేస్తారు. మ్యాక్సిమం చాలామంది కందిపప్పుతో చేస్తారు కదా, ఇలా ఒక్కసారి పెసలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కుక్కర్లోకి తీసుకొని మంచి స్మెల్ వచ్చి లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత నీట్గా 2 times వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన పప్పు అనేది పొంగదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 6 to 7 విజిల్స్ రానిచ్చుకోవాలి. పెసలు వేసాం కదా, పెసలు ఉడకటానికి టైం పడుతుంది. 6 to 7 విజిల్స్ రానిచ్చుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఒక స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకుంటే ముద్దపప్పు రెడీ అయిపోతుంది. దీనికి కొంతమంది తాలింపు వేస్తారు, ఇలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దప్పలం కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈనెలు తీసి నీట్గా 2 times వాష్ చేసి ఒక పావు గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 పెద్ద గ్లాసుల వాటర్ తీసుకొని రుచికి సరిపడిన ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముక్కలు పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు కూరగాయలన్నిటిని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యారెట్, బెండకాయల్ని, మునక్కాయని, చిలకడ దుంప, స్వీట్ పొటాటో అంటారు కదా, దాన్ని కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ గుమ్మడికాయని కూడా వేసుకోవాలి. ఈ 2 నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. స్వీట్ పొటాటో, గుమ్మడికాయ అండ్ సొరకాయని, 1 ఉల్లిపాయని, 1 వంకాయని, 2 పచ్చిమిర్చిని, 1 టమోటాని కూడా తీసుకున్నాను. టమోటాలు ఊరకనే మగ్గుతాయి కాబట్టి వీటిని తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మీకు నచ్చిన ఇంకా ఏమన్నా కూరగాయలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని కూరగాయలు 80% ఉడికే వరకు ఉంచుకోవాలి. మనం మునక్కాయని తీసుకొని చూస్తే మునక్కాయ అనేది ఈజీగా స్మాష్ అవ్వాలి. చూడండి, కూరగాయలు 80% ఉడికాయి కదా. మీరు గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా గెరిటితో అంటే ఈజీగా స్మాష్ అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జులో నుండి చిక్కటి చింతపండు గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకొని 2 tablespoons శనగపిండిని, 2.5 spoons కారాన్ని వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. అసలు ఉండ అనేది ఉండకూడదండి. ఇలా నీట్గా కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలు ఉడికాయి కదా, మనం పక్కకు తీసి పెట్టుకున్న టమోటాని కూడా వేసుకొని చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ముక్కలకి అంతా పట్టేటట్టుగా మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కరివేపాకును కూడా వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ దప్పలంలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. చుట్టుపక్కల కారం అదంతా నీట్గా పులుసులోకి కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని 5 minutes తర్వాత కొత్తిమీర జల్లుకొని పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 tablespoon ఆయిల్ని వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని, నేను ఇక్కడ పావు టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేశాను, అది స్కిప్ అయింది, మీరు కూడా యాడ్ చేసుకోండి. పోపు కాలిన తర్వాత కరివేపాకు వేసుకొని
స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని దప్పలంలోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పోపు సువాసన అంతా దప్పలానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, దప్పలం రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.